వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్ని. ఈరోజు నేను ఆంధ్ర ఫేమస్ అయిన భీమవరం చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఆంధ్ర అంటేనే నాన్ వెజిటేరియన్స్కి చాలా ఫేమస్ అండి కర్రీస్కి. సో అలాంటి ఫేమస్ కర్రీ అయిన భీమవరం చికెన్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నా వీడియో చివరి దాకా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. దీనికోసం ఫస్ట్ నేను కుక్కర్ పెట్టి దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్లంత ఆయిల్ వేసాను. ఇలా చికెన్ అనేది బాగా కడుక్కోవాలి. ఒక 2-3 సార్లు ఉప్పు నీటిలో కడుక్కొని దాన్ని కూడా దీంట్లోకి వేసుకొని కుక్కర్లోకి ఇప్పుడు దాంట్లోకి కొంచెం అనేది 1 టేబుల్ స్పూన్ అంత ఉప్పు, అలాగే కొంచెం పసుపు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక చిన్న గ్లాసులంతా నీళ్ళు పోసుకోవాలి. ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. నీళ్ళు పోసే ముందులా బాగా కొంచెం ఈ చికెన్ అంతా ఆయిల్లో ఫ్రై అయితే బాగా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న ఈ చికెన్లోకి మనం ఒక చిన్న గ్లాసు, మనం కాఫీ తాగుతాం కదా అంత గ్లాస్ అనేది దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న దీంట్లోకి మనము ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన మాదిరి మనం ఒకసారి బాగా ఫ్రై చేసుకొని దీన్ని నీళ్ళు పోసుకొని ఇలా కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్ వచ్చేదాకా పెట్టి దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇంత లోపల దీంట్లోకి మనము ఒక మిక్సీ జార్ తీసుకొని 2 ఉల్లిపాయలు తీసుకోవాలండి. ఉల్లిపాయలు అనేది మరీ సన్నగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన మాదిరి కొంచెం లావుగా తీసుకోవచ్చు. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ అంత సోంపు వేసుకోవాలి. ఇదేనండి కర్రీకి చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లో మరీ మెత్త పేస్ట్ కాకుండా కొంచెం బరకగా మనం ఇలా బాగా గ్రైండ్ చేసుకొని, మరి పేస్ట్గా కాకుండా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇంత లోపల మనము పాన్ తీసుకొని దీంట్లోకి ఒక 4-5 వెల్లుల్లిపాయలు తీసుకొని దాన్ని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోకి మనం కొన్ని ఆవాలు అలాగే జీలకర్ర కూడా దీంట్లో వేసుకొని మనం ఒకసారి ఫ్రై చేసుకున్నాక మనం దీంట్లోకి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని, ఉల్లిపాయ పేస్ట్ని దీంట్లోకి వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ అంతా నీరు పోయి కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మనం దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇంత లోపల దీంట్లోకి సిరుకలు చేసిన పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఇది కూడా వేగనివ్వాలి. ఇలా చూడండి వీడియోలో చూపించిన మాదిరి బ్రౌనిష్ కలర్ వచ్చింది కాబట్టి సరిపోతుందండి. ఇది బాగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా మనం బాగా దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము కుక్కర్లో మనం చికెన్ పెట్టాం కదండి, ఆ చికెన్ని మనము 3 విజిల్లు 4 విజిల్ దాకా పెట్టాం కదా, ఆ చికెన్ అంతా ఇప్పుడు ఈ గ్రేవీకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టేసేసి నీరంతా ఇంకిపోయే వరకు మనము ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయింది కదండి, సైడ్స్ అంతా మనం వేసిన ఆయిల్ అంతా వచ్చేసింది కదా, ఒకసారి ఈ చికెన్ అంతా మనము బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి ఉప్పు, కారం అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సో దీంట్లోకి నేను ఇంకా 1 టేబుల్ స్పూన్ అంత కారం అలాగే కొంచెం ఉప్పు అనేది వేసుకుంటున్నానండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునే లోపల ఇప్పుడు నేను ఒక గరం మసాలా 1.5 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేస్తున్నానండి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి మనము కొంచెం చిన్న లెమన్ సైజ్ అంత నిమ్మ రసం దీంట్లోకి వేసేసుకొని ఇది మనము ఇంకొకసారి మిక్స్ చేసుకొని హాట్గా సర్వ్ చేసుకోవాలండి. చపాతీకి కానీ రైస్కి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు కూడా తప్పకుండా ఈ వీకెండ్స్లో ట్రై చేయండి. చపాతీకి చాలా టేస్టీ ఉంటుందండి. సో నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేయండి.